ఫోర్త్ సెమిస్టర్ ఈడియన్ 27 రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1.2 టాపిక్ చూడబోతున్నాం. అందులో నేను 1.2 టాపిక్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద 1.2.1 టాపిక్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. యాక్చువల్గా ఏంటంటే రీసెర్చ్ అనేది ఎందుకు చేస్తాము? డిఫరెంట్ పర్పసెస్ కోసము, డిఫరెంట్ అప్రోచెస్ని యూస్ చేస్తాము, రైట్? ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఈస్ కండక్టెడ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ యూజింగ్ డిఫరెంట్ అప్రోచెస్. అలాగే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ డేటా కూడా, అలాగే ఆబ్జెక్టివ్స్, స్కోప్స్, ఇవన్నీ కూడా ఈ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ని వేరియస్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడానికి అవకాశం ఉంది కదా. సో మనం ఏంటంటే మెయిన్ క్లాసిఫికేషన్ ఎట్లా అంటే మన టాపిక్లో 2 మేజర్ క్రైటీరియా, లైక్ బేస్డ్ ఆన్ డేటా అండ్ బేస్డ్ ఆన్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ పర్పస్. ఓకే, based on nature of data, it is divided into 2 categories, qualitative and quantitative, where మనం quantitative కి వచ్చేటప్పటికి it deals with the numerical data, statistics, and it uses the statistics, aims for the measurable outcomes. అంటే ఇక్కడ మనకి న్యూమరికల్స్లో ఉంటాయంటే మనం ఏం చేయగలం? మెజర్ చేయగలుగుతాం కదా. అలాగే మనం క్వాలిటేటివ్ రీసెర్చ్కి వచ్చేటప్పటికి డేటా అనేది నాన్ న్యూమరికల్ ఉంటుంది. ఎలా అంటే ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్, బిహేవియర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట డేటా అనేది. దీనివల్ల ఏంటంటే మనకి డీప్ అండర్స్టాండింగ్ అనేది, స్టడీలో మనకి డీప్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అలాగే బేస్డ్ ఆన్ పర్పస్ ఏంటంటే బేస్డ్ ఆన్ పర్పస్ 3 కేటగిరీస్: బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. బేసిక్ రీసెర్చ్ అనేది దాన్ని మనం ప్యూర్ రీసెర్చ్ అని కూడా పిలుస్తాం. ఇందులో ఎయిమ్స్ ఏంటంటే టు డెవలప్ ద థియరీ అనమాట. లైక్ ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ థియరీ ఉందనుకో, దానికి మనం ఇంకొంచెం నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయడానికి అట్లా హెల్ప్ అవుతుందన్నమాట. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఎనీ ఫీల్డ్, లైక్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో, బిజినెస్ ఫీల్డ్లో మనం రీసెర్చ్ చేసేది ఒక ఫీల్డ్కి అప్లై చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. మెడికల్ ఫీల్డ్ అట్లా. మనం ఏంటంటే ఎడ్యుకేషనల్కి సంబంధించి కాబట్టి వీ కెన్ రైట్ రియల్ లైఫ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతుంది అప్లైడ్ రీసెర్చ్ అని రాసుకోవచ్చు. అలాగే యాక్షన్ రీసెర్చ్ అంటే ఇది చాలా షార్ట్ పీరియడ్లో, లైక్ క్లాస్ రూమ్స్లో టీచర్స్, ఎడ్యుకేటర్స్ వాడతారు అనమాట. లైక్ మనకి స్కూల్స్, క్లాస్ రూమ్స్, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు.